హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజైతే పిల్లల మీద ఫోను ప్రభావం అయితే చాలా ఉంది కదా! దాని నుంచి వాళ్ళని తప్పించడం కోసం మన వంతు ఎంత వరకు ప్రయత్నం చేస్తున్నామో, దానికి వాళ్ళెలా రెస్పాండ్ అవుతున్నారు? అండ్ సోషల్ మీడియా ప్రభావం 15 ఏళ్లలోపు పిల్లల మీద చాలా ఎక్కువ చూపిస్తుంది కదా! దాని గురించైతే ఈరోజు కంపల్సరీ ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. ఎందుకంటే ఇది అందరి పేరెంట్స్‌కి సంబంధించింది. 15 ఏళ్ల లోపల అంటే అది 2, 3 ఇయర్స్ కావచ్చు, 4 ఇయర్స్ కావచ్చు, 5 ఇయర్స్ కావచ్చు. 15 ఏళ్ల లోపల పిల్లలు ఫోన్‌కి అడిక్ట్ అయిపోతున్నారు. అండ్ సోషల్ మీడియా ప్రభావితం వాళ్ళ మీద ఎంత చూపిస్తుందనేసి పాయింట్‌కెళ్ళిపోదాము. ఇప్పుడు ఈరోజు చెప్పిన విషయం కాదు ఇది. 5 నెలల నుంచి నేనేదైతే పిల్లల్ని ఫోను నుంచి దూరంగా పెట్టడం కోసం ఎంతవరకు ప్రయత్నం చేశానో, దానికి వాళ్ళెలా రెస్పాండ్ అయ్యారనేది కొన్ని వీడియోస్ కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను చెప్పేది ప్రతిదీ టిప్‌లా కాకపోయినా అట్‌లీస్ట్ నేను ఎలా చేశాను, వాళ్ళెలా రెస్పాండ్ అయ్యారు. ప్రతి ఒక్క పేరెంట్స్ లైఫ్‌లో ఒక చిన్నది డౌట్ అయితే ఉంటది కదా! మనం చేసేది కరెక్టా? రాంగా? దానికి వాళ్ళెలా రెస్పాండ్ అవుతున్నారు అని చెప్పేసి కంపల్సరీ ఏది చేసినా కూడా కన్సిస్టెన్స్‌గా చేయాలి. నేను ఇంతకుముందు కూడా చేశాను. కాకపోతే ఇప్పుడేంటంటే సిన్సియర్‌గా కూర్చున్నాననమాట. 5 నెలల నుంచి వాళ్ళ మీద అంటే కంటిన్యూగా ఫోకస్ అని గాదు. వాళ్ళు చేసే పనేంటి, నేను చేసేదేంటి, వాళ్ళెలా రెస్పాండ్ అవుతున్నారు. కంపల్సరీ అదైతే వాచ్ చేశాననమాట. నాకు కొంచెం సక్సెస్ అని చెప్పను గానీ, చేంజ్ చాలా వచ్చిందనమాట. చాలా. ఎందుకంటే సక్సెస్ అంటే ఇంకొంచెం నా నా ప్రమేయం లేకుండా వాళ్ళకై వాళ్ళు పని చేసుకోగలగాలి. మమ్మీ చూస్తుంటే ఒకలాగా, మమ్మీ చూడకపోతే ఒకలాగా అని కాకుండా వాళ్ళకై వాళ్ళు ఎంతవరకు స్టెబుల్‌గా ఉన్నారనేది ఫ్యూచర్‌లో గమనిస్తే అప్పుడు సక్సెస్ అయినట్టు. ఇప్పటివరకైతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం ఎలా, ఏంటి, వాళ్ళు పేరెంట్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు, పేరెంట్స్ లేనప్పుడు ఎలా ఉంటున్నారు, ఆహ్, మనం చెప్తే చేస్తున్నారా, వాళ్ళకై వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని చేస్తున్నారా అనేది నేను మీకు చూపిస్తాననమాట. మెయిన్ నేనేం చెప్దాం అనుకున్నా అంటే, ఇప్పుడు నేను కొన్ని ఫాలో అయ్యాననమాట. ఫోను నుంచి వాళ్ళని పక్కకి తప్పించడం కోసం. ఒక్కొక్క లైఫ్‌లో ఒక్కోలా ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క పిల్లల మీద ఒక్కొక్కలా ప్రభావితం చూపిస్తదనమాట అది. పాయింట్‌కెళ్ళిపోదాము. ఒకప్పుడు పిల్లలు అమ్మ, నాన్న మాట ఇనేవాళ్ళు గదా! మొబైల్ ఇచ్చి ఏ పని చేయమన్నా చేస్తున్నారనమాట. మొబైల్ కోసం అది చేయరా, ఇది చేయరా అంటే, అసలు ఎందుకు మమ్మీ అని గూడా అనట్లేదు. అలా తయారైపోయారనమాట. నాకేమనిపిస్తుందంటే, పిల్లలు మొబైల్‌తో ఆడుకుంటున్నారా? మొబైల్ మన పిల్లలతో ఆడుకుంటుందా? వాళ్ళ మైండ్‌ని బంధించేలా కొన్ని గేమ్స్ అయితే డిజైన్ చేయబడ్డాయండి. నేను బాగా వాచ్ చేశాను ఫోన్‌లో అయితే. నేనేం చేశానంటే, వాళ్ళని ఫుల్లుగా ఫోను నుంచయితే దూరం పెట్టాలనుకోలేదు. ఎందుకంటే, ఏది కూడా పిల్లలు చూడండి, ఇదొద్దు అంటే, అది ఎందుకొద్దంటుంది మమ్మీ అని చెప్పి చేస్తారనమాట. అలా కాకుండా స్టిల్ ఇప్పుడు వాళ్ళు ఫోను యూజ్ చేస్తున్నారు. కాకపోతే టైమింగ్ పెట్టాననమాట. కంటిన్యూగా కాకుండా టైమింగ్ పెట్టాను. ఆ టైంలో వాళ్ళు వాడుకొని పక్కన పెట్టేయడం అనమాట. నేను పెట్టిన ఫస్ట్ రూల్ అది. ఆ క్రమంలో కొన్ని గుడ్ హ్యాబిట్స్ కూడా నేర్చుకున్నారండి. ఎందుకంటే ఇప్పుడు నేను చేసిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే టైమ్ టేబుల్ క్రియేట్ చేయడం అనమాట. టైమ్ టేబుల్ నేను చేయలేదు. వాళ్ళ చేత చేపిచ్చాననమాట. వాళ్ళు చేపిచ్చి మీరు చూడండి ఒక్కసారి టైమ్ టేబుల్ ప్రతీదీ వాళ్ళు చేసుకున్నారనమాట. వాళ్ళు చేసుకొని వాళ్ళకెలా అంటే ఓకే. ఈ టైమ్ టేబుల్ ఫాలో అవుతే మమ్మీ హ్యాపీగా ఫీల్ అయితది. మమ్మీ హ్యాపీగా ఫీల్ అయితే మనం ఏదైనా అడిగితే యాక్సెప్ట్ చేస్తది. మనం వాళ్ళని కంట్రోల్ చేసినట్టు కాకుండా, వాళ్ళకొక థింకింగ్ రావాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చాలా షార్ప్ అండి. మనం ఇది చెప్తున్నాము అంటే వాళ్ళు ఆల్రెడీ దాని థింకింగ్‌లోకెళ్ళిపోతారనమాట. ఓకే. మమ్మీ ఇలా చెప్తుందంటే దాని బ్యాక్‌గ్రౌండ్ ఏదో ఉంది. సో, దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలంటే వాళ్ళని కంట్రోల్ చేస్తున్నట్టు కాకుండా భయం ఉండాలి. ఎట్ ది సేమ్ టైమ్ రివర్స్‌లో వాళ్ళు మనకి ఇది చెప్పుకోగలగాలి. ఆ ఫ్రీడమ్ మనం ఇవ్వాలండి. చాలా మందికి నేను గమనిస్తున్నానేంటంటే భయపడుతున్నారు. రిటర్న్ చెప్పలేకపోతున్నారు. లైక్ స్కూల్‌లో ఏదైనా జరిగినా, ఫ్రెండ్స్ ఏదైనా చెప్పినా ఇలా అని చెప్పి. ఫస్ట్ రూల్ అయితే టైమ్ టేబుల్. ఆ టైమ్ టేబుల్ ఫాలో అయ్యే క్రమంలో కొన్ని గుడ్ హ్యాబిట్స్ కూడా నేర్చుకున్నారనమాట. మీరు నమ్ముతారో లేదో పెద్ద బాబు 5:30 నుంచి అంటే వితౌట్ అలారం లేస్తారనమాట వాళ్ళు. నేను అలారం 5:30 పెట్టుకున్నా 2, 3 సార్లు ఆపేసి లేస్తాననమాట. సో, వాళ్ళు అలారం లేకుండా లేస్తారనమాట. ఆ హ్యాబిట్ అయితే ఫస్ట్ హ్యాబిట్. ఆ క్రమంలో కొన్ని గుడ్ హ్యాబిట్స్ నేర్చుకున్నారు. ఎలా అంటే మార్నింగ్ వాళ్ళకి టైం ఉండదు. టీవీ చూడ్డానికి గానీ, ఫోను చూడ్డానికి గానీ హర్రీ బర్రీగా మీకు కొన్ని చూపిస్తాను చూడండి. మార్నింగ్ లేచి టెన్షన్‌గా గాకుండా హ్యాపీగా రెడీ అవ్వాలి, వెళ్ళాలి అంటే గనుక ముందు రోజు నైటే వాళ్ళు ప్లాన్డ్‌గా ఉంటారనమాట. ముందు రోజు నైటే బ్యాగ్ పక్కన పెట్టేసుకుంటారు. బుక్స్ పక్కన పెట్టేసుకుంటారు. అంటే వాళ్ళు రేపు మార్నింగ్ ఏ డ్రెస్ ఏసుకోవాలో గూడా నైటే డిసైడ్ చేసుకొని పక్కన పెట్టుకుంటారు. హ్మ్. సో, నాకేమనిపిస్తదంటే అది నేను చెప్పలేదు. వాళ్ళే జేస్తున్నారనమాట. అది వాళ్ళ ఇన్నోవేటివ్ థాట్ అనమాట. అంటే మనం చెప్పే కొన్ని పద్ధతుల్లో వాళ్ళకే వాళ్ళ థింకింగ్ అనమాట అది. నాకు చాలా నిద్ర లేయంగానే మన పనేంటి? బాక్స్ పెట్టాలి, టిఫిన్ రెడీ చేయాలి.
స్పీడ్‌గా వాళ్ళే స్నానాలు చేస్తారు. అంటే చిన్న పిల్లలు అంటే ఓకే. పేరెంట్స్ చేపిస్తారండి. ఇప్పుడు నేను మా పిల్లల ఏజ్ వాళ్ళ గురించి చెప్తున్నాననమాట. సో, వాళ్ళకి వాళ్ళు చేస్తారు. మనం ఫీడ్ కొంచెం వరకు దగ్గరుంటాం కాబట్టి కొంచెం భయంతో తింటారు. అది ఎళ్ళిపోతారు. వాళ్ళ స్కూల్ టైమింగ్స్ తెలుసు కాబట్టి మనం వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఏం చేయాలనేది మనం సెకండ్ రూల్ అనమాట అది. 3కి వచ్చేసారనుకో ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి. 3:30 నుంచి 5 వరకు వాళ్ళకి ఎందుకంటే ఆల్టర్‌నేటివ్ డేస్ వాళ్ళకి కొన్ని ఎక్స్‌ట్రా క్లాసెస్ ఉంటాయి కాబట్టి, ఆ టైంలో వెళ్ళిపోతారు కాబట్టి ఫోను ముట్టుకోరనమాట. ఫోను ఎప్పుడైతే ముట్టుకుంటారో ఆ టైంలో మనం వాళ్ళని ఎంగేజ్ చేయాలి. లైక్ నేనేంటంటే మా పెద్ద బాబుకి కొంచెం కుకింగ్ ఇష్టమనమాట. చిన్న బాబుని వదిలేసానండి. కొంచెం పాపం ఇంకా వాడి ఏజ్ రావాలి. వాడు కొంచెం ఎక్కువ గేమింగ్ మీద ఉంటాడు కాబట్టి, గేమ్ ఆడతాడు. ఎవరైతే ఫోను ముట్టుకుంటారో వాళ్ళ మీద కాన్సంట్రేషన్ చేయాలనమాట. ఒకరు చూసారంటే ఆటోమేటిక్‌గా ఇంకొకరు ఫోను చూడాలనిపిస్తది. అందుకని పెద్ద బాబుని నేను కొంచెము కుకింగ్ దానికి హెల్ప్ చేయవా? టీ పెట్టవా? చాలా అంటే అది తెలివని అనను నేను. వాళ్ళలో ఉండే టాలెంట్‌ని బయటికి తీసుకురావడం మాట. ఏమో ఫ్యూచర్‌లో ఎందుకంటే ఎప్పుడు చదువు, సాఫ్ట్‌వేర్ జాబ్ అని గాదు గదా! ఏ దేంట్లో బయటకొస్తారో తెలీదు వాళ్ళు. అందుకని వాళ్ళకన్నీ తెలిసుండాలి. నా నా మోటివ్ ఏంటంటే, చిన్నప్పుడు చాలామంది మనకెవరు ఏది చెప్పలేదండి. అన్నీ నేను తెలుసుకునే పైకొచ్చామనమాట. కాపోతే అమ్మ వాళ్ళు కష్టపడి చదివిచ్చారు. అదొకటైతే ఉంది. అది మైండ్ సెట్‌లో ఉంది. ఇప్పుడు వాళ్ళకి అందరికీ డబ్బులన్నీ ఉంటున్నాయి. కాపోతే వాళ్ళకి దేంట్లో టాలెంట్ అనేది ఒక సర్టెన్ ఏజ్ వచ్చేదాకా తెలియట్లేదనమాట. కాబట్టి అన్నీ నేర్పించాలి మనం వాళ్ళకి. అన్నీ నేర్పిస్తే ప్రశాంతంగా ఎక్కడికెళ్ళినా గూడా ఓకే. ఇది రాదు అన్న ఫీల్ కంటే కూడా ఇది మనకొచ్చు గదా! ట్రై చేస్తే అయిపోద్ది గదా! ఆ ఫీల్ రావాలనమాట. అందుకోసం బాబుని కుకింగ్ చూడండి తనకే తను ఓన్‌గా అవకాడో టోస్ట్ చాలా సూపర్ చేస్తాడనమాట. చాలా. అంటే ఆ ఏజ్‌కి అవకాడో నాకు కూడా రాదనమాట అది. సో, తనని అట్లా డైవర్ట్ చేస్తాననమాట. సెకండ్ రూల్ అది. థర్డ్ రూల్ వచ్చేసి నేను వారానికి 2 సార్లు మిషన్ ఏస్తాననమాట. మిషన్ ఏసినప్పుడు చాలా బల్క్‌గా ఉంటాయి గదా! బట్టలన్నీ తీసుకొచ్చి లైక్ మ్యాట్ మీద లేదంటే బెడ్ మీద ఏసేస్తాననమాట. మనం ఏదైతే తరచు వాడమో ఆ బెడ్‌ని నేను బట్టలకి ఫోల్డ్ చేయడం కోసం పెట్టేస్తాననమాట. ఏసిన తర్వాత వాళ్ళకేం చెప్తానంటే ఎవరి బట్టలు వాళ్ళు మడత పెట్టుకోమని చెప్తాననమాట. అండ్ మడత పెట్టుకున్న తర్వాత మీకు టైం ఉంటే రూమ్‌లో సర్దేసుకోండి. టైం లేకపోతే నేను సర్దుతానని జెప్తాను. కాకపోతే ప్రాపర్‌గా మడత పెట్టారో లేదో నేను చెక్ జేయననమాట. ఎందుకంటే మడత పెట్టడం మనకు కావాలి. ఆ వర్క్‌లో వాళ్ళని పెట్టడం మనకు కావాలి. ఆళ్ళు మడత పెడతారా నీట్‌గా అదేందని నాకు ఆ వర్క్‌లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళు సరిగ్గా చేస్తే ఓకే. చేయకపోతే నేను మళ్ళీ వేసుకొని మళ్ళీ పెట్టుకుంటా. కాకపోతే వాళ్ళు ఎలా చేశారో చూడండి మీరే. బేసిక్‌గా ఇలాంటి విషయాలు చూసినప్పుడు కొంచెం గమ్మత్తుగా, ముచ్చటగా అనిపిస్తదనమాట. మన పిల్లలేనా ఇట్లా అనేసి. సో, నేను ఎప్పుడు కంపారిజన్ చేసుకోను. కంపారిజన్ చేసుకుంటే వేరే ఉంటదండి. కాకపోతే మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి కొన్ని విషయాల్లో. నేనైతే ఆ విషయం నేను వాళ్ళని డైరెక్ట్‌గా ఎంకరేజ్ చేయను. చేస్తే మళ్ళీ నెత్తికెక్కుతారని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతానయితే. ఓకే. ఓకే. అని చెప్పేసి. లోపల ఉంటది హ్యాపీనెస్ బయటకి చూపించననమాట. ఆ! థర్డ్ రూల్ అయితే అది. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ వాళ్ళ కాన్సంట్రేషన్ ఉండిపోతారు. ఒక పని అప్పజెప్పినప్పుడు చూడండి, అది అప్పజెప్పేసిన తర్వాత ఫోన్ వాడొచ్చా మమ్మీ ఒక 10 మినిట్స్ అంటే, ఆహ్, ఓకే. ఫస్ట్ అయితే ఆ పని చేయండి అని చెప్తాననమాట. కాదు అని చెప్పొద్దు మనం. కాదు అని చెప్పొద్దు. ఆ పనైతే చేయండి తర్వాత చూద్దాం అని చెప్పాలన్నమాట. దట్స్ ఇట్. థ థర్డ్ రూల్ అయితే అది. ఫోర్త్ రూల్ వచ్చేసి ఆహ్, మ్యా అరేంజింగ్ అనమాట. అరేంజింగ్ ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. మీ బట్టలు గానీ, మీ బుక్స్ గానీ, మీ ఆట వస్తువులు కానీ, మీ షూలు కానీ ఎక్కడెక్కడున్నాయి? అవి ప్రాపర్‌గా ఉన్నాయో లేదో చెక్ జేసుకోండి. నాకు ఎక్కడియి ఎక్కడ ఉండాలి. మీకు తెలుసు కదా! నేను కోపమొస్తే ఎలా చేస్తా, ఆ కోపం నాకు రానియొద్దు. నేను కూల్‌గా ఉంటే ఎలా ఉంటానో తెలుసు కదా! అని చెప్పేసేసి వాళ్ళని వార్నింగ్‌లా కాదు, నా గురించి నేను వాళ్ళకి చెప్పుకోవడం అనమాట అది. బేసిక్‌గా నాకు కోపం ఎక్కువొస్తది. ఆహ్, ఇప్పుడు ఈ మధ్య కొట్టట్లేను. అంతకుముందు కొంచెం కోపంలో కొట్టేదాన్ని. ఇప్పుడు కొట్టట్లేను. పని అప్పచెప్పేస్తున్నాననమాట. చాలా వాళ్ళతో పాటు నేను గూడా చేంజ్ అయ్యాననమాట. ఇంతకుముందు ఎక్కువ అరిచేదాన్ని. ఇప్పుడు అరవట్లేననమాట. ఎందుకంటే వాళ్ళని ఆ పనిలో అప్పచెప్పిన తర్వాత చాలా కూల్ అవుతున్నాననమాట. వాళ్ళు చేయపోని దాని రిజల్ట్ పక్కన పెట్టి, ఆ పనిలో వాళ్ళు నిమగ్నం అవ్వాలి. నా నా మోటివ్ అది. చూడండి వాళ్ళ షూలు కానీ, వాళ్ళ థింగ్స్ గానీ ఎలా పెట్టుకున్నారో చూడండి. అండ్ ఇంకొకటేందంటే, ఫిఫ్త్ రూలు మనం ఎక్కడికైనా బయటికెళ్ళామండి. బయటికెళ్ళినప్పుడు మా పెద్ద బాబు అంటే మా ఫ్రెండ్ సర్కిల్ అంతా గూడా వీడు ఎగ్జాంపుల్‌కి 8 ఇయర్స్ అనుకో. మిగతా చిన్న పిల్లలుంటారు గదా! మనం ఏం జెప్పాలంటే వీళ్ళని అందరికంటే నువ్వే పెద్ద, నువ్వే చూసుకోవాలి మేనేజ్. అంటే వీళ్ళని నువ్వే పెద్దోడివి నువ్వు చూసుకోవాలి అని జెప్పి జస్ట్ వాళ్ళకొక లీడర్‌షిప్ అప్పజెప్పాలి. ఆ పనిలో ఉంటారు వాళ్ళింక. ఇంక ఫోన్‌లు ఎక్కడ ముట్టుకుంటారు. చూస్తారండి ఫోన్‌లు. ఎందుకంటే పిల్లలు టీవీలు, ఫోన్‌లు వాళ్ళకేముంటది ఇప్పుడు అప్పట్లో అంటే ఆడుకోవడానికి అవున్నాయి, ఇవున్నాయి. ఇప్పుడేముంటాయి కొంతవరకు అట్లని చెప్పి 100% మనం చేయాలని ట్రై చేయకూడదు. కొంతవరకు పాపం వదిలేయాలి వాళ్ళని. కంట్రోల్ చేశామంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు వదులుతామా, ఎళ్ళిపోదామా అని ఉంటారు. అందుకోసం కొంతవరకు నేను వదిలేస్తాను. కాకపోతే ఆ వదిలేసింది ఎంతవరకు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అనేది కొంచెం కొంచెం స్టెప్ బై స్టెప్ ఇంక పెద్దయితే ఎలాగో చదువుల్లో బిజీ అయిపోతారు.
పెద్దందరూ మనం కంటిన్యూగా 24 అవర్స్ వాళ్ళని ఫోకస్ చేయలేమనమాట. సో, అది పక్కన పెట్టేద్దాం. ఫిఫ్త్ రూల్ అయితే అది. సిక్స్త్ రూల్ నేనేం చెప్తానంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఇప్పుడు పెరిగే పిల్లలకి తెలుగు రావట్లేదు. ఇప్పుడు మేము అటు ఇటు తిరగడం వల్ల కంట్రీస్ వల్ల తెలుగు హ్మ్, ఎందుకంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్ హిందీ అయిపోయింది. తెలుగు రావట్లే. నాకేంటంటే ఎప్పటికైనా ఇప్పుడు ఇక్కడున్నాం గానీ ఇండియాకి వచ్చేస్తే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తెలుగు నేర్పించాలి అని చెప్పి ఎక్స్‌ట్రా క్లాసెస్ దాని మీద వాళ్ళు ఎంత ఆహ్, కాన్సంట్రేషన్ పెడుతున్నారంటే కూడా టైం అయితే సేవ్ అవుతుంది గదా! మనకి మన బడ్జెట్‌లో వాళ్ళకి కొన్ని ఎక్స్‌ట్రా క్లాసెస్ పెట్టించడం. అంటే లైక్ స్పోర్ట్స్ ఇప్పుడు ఫస్టు బాస్కెట్ బాల్ ఆడిండు కొన్ని రోజులు. తర్వాత టైం సెట్ అవుతలేదు. క్రికెట్ జాయిన్ అవుతా అన్నాడు. క్రికెట్ జాయిన్ చేశాం. తన ఇంట్రెస్ట్ తన నోటికే తను అడగాలి. తన నోటితో అడిగాడు. నా ఇంట్రెస్ట్‌తో తెలుగు క్లాస్ జాయిన్ చేశాము. అండ్ ఇంగ్లీష్ క్లాసెస్. ఇంక టైం ఎక్కడుంటుంది. సో, వాళ్ళని వాళ్ళు అడిగిన కొన్ని క్లాసెస్ మనం జాయిన్ చేయాలి. మనం కొన్ని క్లాసెస్ ప్రిపేర్ చేయాలి. లేదు అంటే ఎవరైనా పేరెంటింగ్ లైక్ మదర్‌కి ఇంట్రెస్ట్ ఉంది, టైం ఉంది అంటే కూర్చోవచ్చు. ఇద్దరికి టైమింగ్ లేని వాళ్ళు చెప్తున్నాను. ఏదో ఒక టైంలో వాళ్ళని బిజీ చేయాలి. అండ్ సిక్స్త్ రూల్ వచ్చేసి మోటివేషనల్‌గా కాకుండా స్పిరిచ్యువల్‌గా కూడా వాళ్ళని మనం బిల్డ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే మనం ఎంత ట్రై చేసినా కూడా స్పిరిచ్యువల్‌గా ఒక యోగాలాగా మనం అది యోగా చేయండి డైరెక్ట్‌గా అంటే చేయరనమాట. సో, నిదానంగా స్టెప్ బై స్టెప్ నేనేం చేశా అంటే డైలీ లేవగానే వాటర్ తాగాలి. వాటర్ తాగిన తర్వాత వాష్‌రూమ్ పోవాలి. స్నానం చేయాలి. స్నానం చేసి వచ్చిన తర్వాత వెంటనే దేవుడి దగ్గర ఒకవేళ ఆ టైంకి మర్చిపోయినా రెడీ అయ్యి ఎళ్ళేటప్పుడు దేవుడి దగ్గర దండం పెట్టుకోవాలి. కనీసం రోజుకొక 1 టైమ్ అయినా మంత్రం చదవాలి అని చెప్పేసి వీక్లీ వన్స్ కాకపోయినా ఒక్కోసారి నేను వదిలేస్తున్నా ఈ మధ్య. కొన్ని శ్లోకాస్ నేర్చుకోవడము. నేనైతే ఈ ఈ ఫా ఇవి చేంజెస్ ఫాలో అయ్యానండి. స్టిల్ రిజల్ట్ చూస్తున్నాను గానీ, నేను సక్సెస్ అని చెప్పను. బట్ చాలా చేంజెస్ అయితే వచ్చాయి. అందరికి యూజ్‌ఫుల్ అయితదేమో అని నేను షేర్ చేసుకోవాలనిపించింది. ఇది ఇప్పటికే లాంగ్ అయిపోయింది. సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది ఇది ఆహ్, నాకేంటంటే నాకు ఆ ఏజ్ పిల్లలు లేరు. జస్ట్ నేను ఆహ్, వాచ్ చేసిన గురించి మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అది ఎవరికైనా కావాలి అంటే కంటిన్యూషన్ చూడండి వీడియో. ఇప్పటివరకైతే పిల్లలది ఫోన్ అడిక్షన్ నుంచి షేర్ చేసుకున్నాను. రిమైనింగ్ సోషల్ మీడియాదనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.